అందరికి నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచి ఉన్నారా అనుకుంటున్నా. అయితే ఇలా ముచ్చట ఏంటంటే ఇలా మేము మడలే దేవునికి వేసుకుంటున్నాం. మడలే దేవుని కాడ ఇలా మేము అంటే అప్పుడు బోనం తీసినా ఇప్పుడేమో తీర్థాలు పోతాం అందరం, చుట్టాలు మా కులం మొత్తం అందరం అడిగి పోతాం అన్నట్టు తీర్థం. అయితే ఇంకొక ముచ్చట ఏంటంటే నిన్ననే మైసవ తల్లికి వేసుకుంటున్నా. ఇక బావ మొక్కిన మొక్కు ఎట్లా చేయాలి కాబట్టి ఇక బావ పోతాడు, అందుకే మైసవ తల్లి కూడా చేస్తున్నా. బావ పిల్లని పట్టుకొని వచ్చిండు. మా ఇంటికి పెద్ద బావ అయ్యప్ప సవతల్లికి గొత్తాం. ఇక రెడీ ఇంకేంది అయిపోయిందా? అచ్చుడేనా? వచ్చిర్రు మా చిన్నమ్మల పాపం. ఎప్పుడు వచ్చిన వీళ్ళకి పని చేసుడే తప్పది, ఎప్పుడు పని చేసుడే. బిడ్డింటి కట్ట గట్టినే ఉంటుంది. చిన్నమ్మ బిడ్డనిస్తే గిన్ని కష్టాలు ఉంటాయా? మాట్లాడారు చూసినా ఉంటారా అని చెప్పాలని చెప్తున్నాను. ఇగో ఈ అల్లుడు 10కి లేచిండు. ఈ ఇళ్ళని దోలకొచ్చారు 10 అయింది. ఈ అల్లునికి ఇద్దామంటే ఇద్దరు కొడుకులే, ఇద్దరు కొడుకులు. మా బాపడ రంజిల్తుని మైసమ్మ అంటారు, ఏమంటారు, ఎటు పోలేదు, ఏం కథ లేదు, ఈయన కూర్చుంటారా అని చూస్తుండు. మైసా తల్లికి ఈయన ఫస్ట్ ఒకసారి బొట్టు పెట్టి ఫస్ట్ జడితిస్తారు. ఇక్కడ జడి తెచ్చినాక మళ్ళీ మైసవ తల్లి కడిచుడు ఇయ్యలే. లూజు పట్టు నువ్వు దాన్ని తాడు. అందరూ వస్తారు మంచిగా ఈయన వచ్చినాక పిల్ల జడి తెచ్చింది. ఆయన చూసి ఇస్తుంది. పాత ఇంకేమో రావా ఇంకా చెప్పు. పొద్దుగాల 7కి వచ్చింది రొల్లి పెడుతుందని. ఇప్పుడైతే ఉన్నాడు జీత గడ. ఇక పోతున్నాం. ఆటో వచ్చింది. చెప్పన పోయి మొక్కు పెట్టుకొని మళ్ళీ మా మడలే దేవుని కాడికి అయితే పోవాలి. తల్లికి అవుతాడు వచ్చినాం. మా అత్తమ్మ బోనం ఎత్తుకుని ఇక నేను వీడియో తీయాలి కాబట్టి ఖచ్చితంగా దేవుడు చెక్కువాలన్నట్రా. మళ్ళీ దేవుడి కాడ అయితే ఇప్పుడు మేము మైసమ్మ కాడికి వచ్చినాం. కాలభైరవ కాడ ఒకటి, ఇక్కడ మల్లన్న కాడ కూడా కొట్టన్నట. మేము ఇద్దరం ఇక జోడి కొద్ది పోతున్నాం. బాగా దుబాయ్ ఒక ఉంది. ఇవన్నీ దేవుళ్ళు అయితే ఒడ్డెక్కాలని చేస్తున్నాం. కళ్ళు కడుక్కోమని మా మామ చెప్తే ఇక అందులో దిగువంట అని బాపని అడుగుతారు ఇక తండ్రి కొడుకులు. నేను కొడతా ఒక్కొక్కరికాయ. మా మామ మా వెనకవాడి ఊరికి వచ్చిండు. చేసిన పాపాలు అన్నీ పోవాలి దెబ్బకు. దేవుని తాళం వేసిరు కొబ్బరికాయ పట్టుకొని. నువ్వు కొట్టవా? కౌసు ముట్టినాను. మా మామ ఈ దేవుని కాడికి ఇదే ఫస్ట్ టైం చూడు తాళం వేసిరు. కొబ్బరికాయ కొట్టు, బొట్టు పెట్టన్న పెడతా. ఇక్కడ పట్నం వేస్తారు మా ఇదే శివరాత్రి నాడు పట్నం వేస్తారట. కొట్టు నువ్వు ఇంకేంది ఓల్డ్ అవుతుంది. శివరాత్రి నాడు ఇక్కడ పట్నం ఎత్తారట. జగ్గుమల్ల అన్నట. అయితే మైసమ్మ కాడికి అత్తే ఇడికి వచ్చి కొబ్బరికాయ కొట్టు అని చెప్పింది మా అత్తమ్మనైతే. అయితే ఇడికి వచ్చి కొబ్బరికాయ కొడుతున్నాం. అయిపోయింది ఇక జల్దీ. మా మామ ఇక ఆడ ఆగుతలేడు. అక్కడ మా మడలే దేవుడు చేసుడు అని. ఇక్కడేం దేవుడు అట్లా అని మా ఇంటికి అన్నట్టు గొర్రె పిల్లని తీసుకొచ్చి వెంటనే కట్టేసినాక బావని చూసి జడితిచ్చింది. ఆయనకి అందరూ వాడు ఉండగా ఈయన వచ్చాడ నిలుస్తున్నాక జడితి అన్నాక ఈయన చూసి 2 సార్లు జడితిచ్చింది. ట్రాక్టర్లో ఆటోలో మస్తు మంది ఉన్నారు. ఫుల్ మంది మైసాతలు. మా బాప పిల్లని పట్టుకొని కూర్చున్నాడు.
ఇక్కడ దికొండ మైసవ కాడికి అయితే అందరూ అత్తూరుగు మా అత్తమ్మ కొనేసుకుంటారు. లైన్ బాగానే ఉంది దేవుని కాడ. తిరుగుతారు. ఎప్పుడు వెనక తీసుకు అవుతుందని ముందరికి రమ్మన్నా దేవుని కన్నా అయితే తిరుగుతున్నాం. ఇప్పుడు నెరవేరుతుండే. ఎప్పుడు ట్రాక్టర్లు ఉన్నప్పుడు మొక్కిండు, ట్రాక్టర్లతో వచ్చినప్పుడు. ఇప్పుడైతే ఇక పిల్లని కొని ఇప్పుడు మైసవ తల్లి దగ్గరకు వచ్చిండు. నెరవేరిందా కోరిక? వచ్చిర్రు మా వాళ్ళు అయితే యూట్యూబర్స్ వచ్చిర్రు. తెల్ల పడతలేరు గట్టు పోర్రి. వచ్చారు మా మరిదును మా చెల్లెని అయితే వచ్చారు ఫస్ట్ టైం. అయ్యో చూడలే. హాయ్ చెప్ప మా ఛానల్లో మా కొత్త మారిది ఇప్పుడే వచ్చాడు. కొత్త మారిది అగో దేవుని మొక్కి కూడా పిల్ల జడితి ఇచ్చుడట. మళ్ళీ ఇంటికాడ ఇచ్చింది కాక ఇక్కడ కూడా పిల్ల జడితి అన్నమాట. ముచ్చట పెడుతుంది. బాగా రోజులకు వచ్చినా అని ముచ్చట పెడుతుంది. దేవుని కాడ పెట్టిన ప్రసాదం తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. కళ్ళ మంచిగా టీవీ అంటున్నా. ఉరుకుతున్నాం అటు ఇటు. లోటుకొని బందే మంచిగా ఇవ్వాలి. పెడతాం బాగా కోడి. ఆ కోడి అటే ఉరుకుతుంది. అక్కడికి ఇంటికాడ మంచిగా ఇచ్చింది. చిన్న వీడికెళ్ళి ఆయి చెప్తుంది అలా పెద్ద బిడ్డకు. ఇన్ని రోజులు రాలేదని అలిగింది. మాట్లాడతలేదు. ఇక్కడికి వెళ్ళి ఆయి చెప్తే ఆయి చెప్తలేదు. ఫోన్ చూస్తుంది. ఫోన్ పడుకొని వస్తుంది. ఇక మాట్లాడుతుంది కావచ్చు. దేవునికి మొక్క అయితే ఒడ్డెక్కింది. పట్టుకొని పోతున్నాం. ఇక బాప వచ్చిండు. ఇక ఆడ కూర కొడుతున్నారు. అలా అయితే తెల్ల అయితే ఒడ్డెక్కింది. ఇక కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మడలో పోవాలి. ఇది ఒక వీడియో అవుతుంది. ఇది పెట్టేద్దాం. మళ్ళీ తర్వాత మేము తీర్థం పోయే వీడియో తీద్దాం.